మానం హిత్వా ప్రియో భవతి క్రోధం హిత్వా న శోచన. మానం హిత్వా ప్రియో భవతి క్రోధం హిత్వా న శోచని. కామం హిత్వార్థవాన్ భవతి కామం హిత్వార్థవాన్ భవతి లోభం హిత్వా సుఖీ భవతి లోభం హిత్వా సుఖీ భవతి. మానం హిత్వా ప్రియో భవతి భవతి భవతి. ప్రేమ స్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. మానవునకు గర్వం ఉండినంత కాలము ఎవ్వరూ అతనిని ప్రేమించరు. So long man has pride in him, no one would ever love him. కడకు భార్య బిడ్డలు కూడాను ప్రేమించలేరు. Even the wife and children will never love him. కనుక ఈ ప్రేమకు దూరం కావడానికి మూల కారణము అహంకారమే. It is ego that's the main cause that makes man cut off from love. కనుక ప్రతి మానవుడు కూడాను తనను ఇతరులు ప్రేమించాలని ఆశించినటువంటి వాడు మొదలు తన గర్వాన్ని నిర్మూలం చేయాలి. Every person who wants to be loved must shed this ego. క్రోధం హిత్వా న శోచని. క్రోధము ఉండినంత వరకును ఆ మానవునికి దుఃఖము తప్పదే కాదు. So long the anger lasts, is bound to suffer from misery. ఏనాడు మానవుడు తన క్రోధమును నిర్మూలం గావించునో ఆనాడే అతనికి సుఖం. That day when anger is totally killed, then he would be happy. కామం హిత్వార్థవాన్ భవతి. ఆశలు ఉండినంత కాలము అతను మహాదరిద్రుడిగానే రూపొందుతాడు. So long the desires are on the rise, he continues to be a beggar. ఆశలు ఏనాడు తాను తగ్గించుకొనునో అప్పుడే అతనికి సర్వ సంపదలు కూడాను చేకూరుతాయి. The moment he exercises ceiling on desires, he will prosper. లోభం హిత్వా సుఖీ భవతి. మానవుడు సుఖముగా జీవించవలనన్నా లోభత్వాన్ని నిర్మూలం గావించాలి. If man is to be happy, he should never be greedy or miserly. అప్పుడే మానవుడు సుఖజీవనము అనుభవిస్తాడు. Then only he would lead a happy life. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఒక పదార్థం మరొక పదార్థంతో చేర్చవలనన్నను, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో చేరవలనన్నను దీనికి ప్రేమనే ప్రధానమైన. A material is to combine with another. A person is to be in the company of another. It is the love that brings them together. ప్రపంచమంతయును ప్రేమపైనే ఆధారపడి ఉంటున్నది. The whole world rests on love. ప్రేమ లేని జగత్తు లేదు. There is no world without love. కనుకనే ఈ ప్రేమనే భగవత్ స్వరూపం. So God is love. అట్టి ప్రేమ స్వరూపుడైన పరమాత్ముడు సర్వుల హృదయం నందు కూడాను ప్రేమ స్వరూపుడుగానే ఉంటున్నాడు. God, the embodiment of love, is present in everyone's own heart. దీనిని పురస్కరించుకునియే లోక సమస్త సుఖినో భవంతు, అందరూ కూడాను సుఖంగా ఉంటుండాలి అనేటువంటి ప్రార్థన చేస్తూ వచ్చారు. Therefore we pray for the welfare of everyone. ప్రాచీన కాలమునందు మహర్షులు
లోకక్షేమ నిమిత్తమై అనేక విధములైనటువంటి త్యాగములు గావిస్తూ వచ్చారు. In ancient times, sages and saints sacrificed for the progress of the universe. లోక శాంతి నిమిత్తమై తమ సర్వస్వమును కూడా త్యాగం చేస్తూ వచ్చారు. They sacrificed everything for the world peace. అట్టి త్యాగమునకు గురి కావటం చేతనే వారి యొక్క కీర్తి జగత్ వ్యాప్తి పొందినది. Because of their sacrifice, they won all reputation, name and fame. ఆనాటి మహర్షుల యొక్క తత్వము, యువకుల యొక్క తత్వము, త్యాగము, యోగము. In those days, the nature of sages and young men then was the spirit of sacrifice. కానీ నేటి జీవితము భోగము, రోగము. But life today is one of prosperity, which is the disease. ఈ రెండింటితోనే తృప్తి పట్టడం కాదు. It's not to be satisfied with these two alone. కేవలం పిచ్చి పిచ్చి భావం కూడాను చేరుతుంటాయి. There are certain bad feelings too joining. కనుక భోగము, భావము చేత కూడినటువంటి రోగులుగా తయారవుతున్నారు ఈనాటి యువకులు. In the modern times, young men suffer from all kinds of roga diseases because of bhoga, the pleasure. మానవుడు కర్మక్షేత్ర యాత్రికుడు. Man journeys through the field of action. ఈ కర్మక్షేత్రం దర్శించడానికి వెళ్ళినప్పుడు కొన్ని ఖర్చుల నిమిత్తమై ధనమును కూడా తీసుకెళ్తుంటాడు మానవుడు. On his sojourn along the path of action, he carries with him expenses needed. కానీ క్షేత్రం చేరిన తర్వాత ధనమును కాపాడమై అనేక విధములుగా విచారం చేస్తుంటాడు. Having reached the destiny, he wants to safeguard the money he carries with him. కడపటికి తనకు ఒక నమ్మకమైనటువంటి మిత్రుడు చిక్కినప్పుడు అతని చేతికి ఈ ధనంనిచ్చి ఇతడు హాయిగా క్షేత్రమును దర్శిస్తూ ఉంటాడు. Finally, after reaching the pilgrim center, he meets a close friend and gives him money and sleeps comfortably later. ప్రతి మానవుడు కూడాను జన్మతో ఈ విధమైనటువంటి ప్రేమ అనేటువంటి ధనమును తీసుకుని వస్తున్నాడు. Everyone carries with him this wealth of love right from the time of birth. ఈ ప్రేమ జన్మించిన తర్వాత మనకు లభ్యమయ్యేటువంటిది కాదు. The love doesn't come later. జననముతో పాటే ప్రేమ కూడాను జన్మిస్తుంది. The love is born along with our birth. కానీ ఈ కర్మక్షేత్రం అనేటువంటి లోకమునందు ఈ ప్రేమ అనే ధనమును కాపాడుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. In this world of action, it is so difficult to safeguard the wealth of love. కనుక ప్రతి మానవుడు కూడాను ప్రధానమైనటువంటి నమ్మకమైనటువంటి మిత్రుణ్ణి వెతకాలి. So every person should look after a faithful friend. ఆ మిత్రుడే దేవుడు. The true friend is God himself. అట్టి నిజమైనటువంటి మిత్రుణ్ణి సంపాదించుకొని తన ప్రేమధనమును ఆ మిత్రుని చేతికి అందించినప్పుడు నువ్వు శాంతిగా సుఖంగా జీవించడానికి వీలవుతుంది. If he hands over this wealth of love to the true friend God, then there will be safety and security. లోకములో హృదయం కంటే మించినటువంటి యొక్క బోధకుడు మరొకడు లేడు. In this world, there is no greater teacher than that of one's own heart. హృదయమే బోధకుడు. Heart is the real teacher. నాట్ టీచర్, బోధకుడు. Preacher. టీచర్. Preacher. కాలమే ఒక టీచరు. Time is the teacher. ప్రపంచమే ఒక పెద్ద గ్రంథము. The world is a big text. భగవంతుడే గొప్ప మిత్రుడు. God is a great friend. ఇలాంటి నాలుగింటిని విశ్వసించి మానవుడు ఈ కర్మక్షేత్రం లోపల అన్ని విధాలా జీవించడానికి ప్రయత్నించాలి. With full faith in all these four, one should live on earth. ప్రతి మానవ జీవితమునందు మనకు ఆవిర్భవించేటువంటి ఫలమే ప్రేమ. In this human life, the one that we have naturally is that of love. ఈ జీవిత వృక్షం లోపల ప్రేమ అనేటువంటి ఫలము మనకు లభిస్తుండాలి. It is the tree of life that bears the fruit of love. అయితే ఈ ప్రేమ అనే ఫలమును మనం భుజించవలనన్నా దీనికి కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయి. If you want to partake the fruit of love, there are certain obstacles, objections on the భుజించుటకు way. పూర్వము ఆ ఫలమునకు పైనున్నటువంటి ఒక తోలును తీసివేయాలి. Before you eat the fruit, start eating it, you have to remove the rind or ప్రతి the ఫలమునకు cover. నువ్వు పైన ఒక తోలు ఉంటుంటాది, చర్మం కప్పి ఉంటాది. Every fruit is covered by the skin or rind.
ఆ యొక్క తోలును తీసివేసినప్పుడు తదుపరి అందులో ఉన్నటువంటి యొక్క విత్తనములు కూడా తీసివేసినప్పుడే ఆ ఫలంలో ఉన్నటువంటి మధురమైనటువంటి రసమును మనం గ్రోలవచ్చు. You have to remove the outer rind of every fruit and also remove the seeds so that you can enjoy the fruit ఈ inside. ప్రేమ అనేటువంటి ఫలమునకు అహంకారం అనేటువంటి దట్టమైన చర్మం కప్పబడి ఉంది. This fruit of love is covered by the thick skin of ego. ఈ అహంకారం అనేటువంటి చర్మం తీసివేసి You have to remove this thick skin of ego. నేను నాది అనేటువంటి అభిమాన మమకారం అనేటువంటి యొక్క విత్తనములు కూడా నువ్వు తీసివేసినప్పుడే We have to remove the hard seeds of I and mine. అప్పుడే మధురమైనటువంటి రసాన్ని మనము గ్రోలటానికి వీలవుతుంది. Then it is possible for every one of you to have that sweet juice. దీన్ని వేదాంతం నందు రసో వై సహా అన్నారు. ఆ రసస్వరూపుడే భగవంతుడు. God is the very form of this rasa or essence. ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము. God is in the form of love and full of love. ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. It is absolutely necessary to establish connection between love to love. కాన ప్రేమను గట్టిగా కలిగి ఉన్న Therefore, if you have got this strong love, అద్వితీయమునందంగా అర్హుడగును. then only అద్వితీయము పొందంగా అర్హుడగును. you deserve to reach the state of non-dualism. ఏకత్వాన్ని పొందడానికి ఈ పవిత్రమైనటువంటి ప్రేమతత్వమే రాజమార్గము. To enjoy the spirit of unity or oneness, it is only the path of love prescribed. మానవ జీవితము, Human life, నేను అనే వ్యక్తి అనేటువంటి మార్గం నుంచి సమష్టి అనేటువంటి పట్టణం చేరడానికే ఇది ప్రయాణము. human life is a journey from the point of I to the we. అంతేకాదు, Not only this, సం అనేటువంటి పదము నుండి సోహం అనేటువంటి గ్రామము చేరడానికే ఈ మానవునికి జీవితము. it's a journey from the places Swam to Soham. తాను చేసే సమస్త కర్మలు కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావమే ఇతని యొక్క లక్ష్యము. His main objective should be to offer all his deeds so as to be pleasing to God. కానీ ఈనాటి మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడికి చేస్తున్నాడు ప్రయాణం? Man today is on the journey to which నేను place? అనేటువంటి స్థానం నుంచి తిరిగి నేను అనేటువంటి స్థానానికి చేరుతున్నాడు. He starts from the position of I and comes back to the same place. ఈ స్వార్థమే ఈ మానవత్వాన్ని ఇంత బలహీనతగా ఉంచడానికి మూల కారణం. It is this selfishness that makes him very weak. కనుక ఈ స్వార్థం అనేటువంటిది మనం నిర్మూలం చేయాలి. Therefore, we have to give up this selfishness totally. కనుక స్వార్థాన్ని ఏనాడు మనం నిర్మూలం చేస్తామో ఆనాడే మన ప్రయాణం సక్రమంగా జరుగుతుంది. That day when we give up this selfishness, we can have safe, comfortable journey. ఈ ప్రేమ మూడు విధములైనటువంటి మార్గంలో మనము దర్శిస్తున్నాము. We experience love in three paths. స్వార్థ ప్రేమ, Selfishness. అన్యోన్య ప్రేమ, పరార్థ ప్రేమ అని మూడు విధములు. One is selfish love, other love give and take, third one is that of spiritual love. నేను నిరంతరము సుఖాన్ని అనుభవించాలి. I should be happy throughout. సర్వ విధములైనటువంటి ఫలితములు నేను పొందాలి. I should have positive results in every way. మిగతా వారి గతి నాకు అక్కర్లేదు. I'm not bothered of the rest. ఎవరేమైపోయినను నేను మాత్రం క్షేమంగా ఉండాలి అని ఆశించడమే స్వార్థం యొక్క తత్వము. Let anything happen to anybody, but I should be peaceful and comfortable. That is the aim of this selfish love. అన్యోన్య ప్రేమ అనేటువంటిది This mutual love, తాను తనకు సంబంధించినటువంటి బంధువులు మిత్రులు అందరూ కూడా క్షేమంగా ఉండాలి. not only he himself, his relations should be happy. కానీ పరార్థ ప్రేమ అట్టిది కాదు. But spiritual love is not that kind. లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుక్షేమంగా ఉండాలి. All should be happy. దీనికి మూడు రకమైనటువంటి ఉపమానములు. Here we have three examples. స్వార్థ ప్రేమ అనేటువంటిది ఒక గదిలో వేసుకున్నటువంటి బల్బు వంటిది. Selfish love is like a bulb that illumines in a room. కానీ ఆ బల్బు నుండి కూడా నువ్వు ప్రకటించేటువంటి ఒక వెలుతురు ఆ రూముకు మాత్రమే సంబంధించి ఉంటుంది. The light is just limited to that particular room only. కనుక ఇది స్వార్థమైనటువంటిది. This is selfish love.
తన హృదయాన్ని సంబంధించినటువంటి యొక్క తత్వము తనకు మాత్రమే ప్రకాశాన్ని ప్రభావాన్ని చేకూరుస్తుంది. It is limited to him only, and therefore he alone experiences love. ఇది ప్రేమ అని అనిపించుకోదు. You cannot call it love. ఇంకా అన్యోన్య ప్రేమ అనేటువంటిది మూన్ లైట్ వంటిది. Mutual love is like moonlight. అన్ని వైపుల కూడాను దీని ప్రకాశం అందిస్తుంది, కానీ అంత క్లియర్ గా ఉంటుండదు. It sheds light, no doubt, in all directions, but not very clear. కొంత సందేహాస్పదాన్ని అందిస్తూ ఉంటుంటుంది. It entertains doubt also. ఆ వెన్నెల్లో త్రాడును చూచి పామని భ్రమించటము, In this moonlight, one mistakes the rope like that of a serpent. మొద్దు చెట్టును చూచి మనిషేమో అని భ్రమించటము, A dead log of wood is mistaken as the human being. ఇలాంటి కొన్ని భ్రమలతో కూడి ఉంటుంటాది ఈ ప్రేమ. This sort of a love is full of such illusions. అనగా మంచివారిని చూచి చెడ్డవారుగా భావించుకోవటము, Good are viewed as bad. మంచిని చూచి చెడ్డగా తలంచుకోవటము, Good is thought as bad. పవిత్రతను చూచి అపవిత్రంగా భావించటము, Sacred is considered as ఇవన్నీ unsacred. కూడాను కొన్ని జరుగుతుంటాది మూన్ లైట్ లో. These things happen in broad moonlight. లైట్ ఉన్నది కానీ అంత ప్రకాశంగా లేదు. There is light, but it's not full. పరార్థ ప్రేమ అనేటువంటిది సన్ లైట్ వంటిది. Spiritual love is like sunlight. అది సర్వత్రా కూడాను సుక్షేమంగా అనుభవింపజేసి సుస్పష్టంగా కూడాను గోచరం గావిస్తుంది. It spreads all over. It makes you see, visualize very clearly. కనుక ఈనాడు మనము కేవలం అన్యోన్య ప్రేమ కంటే పరార్థ ప్రేమను మనం పొందటమే పవిత్రమైనటువంటి దివ్య జీవితానికి మార్గము. Therefore, we should proceed, go beyond mutual love and experience spiritual love to experience that నిర్మల sanctity. నిశ్చల నిస్వార్థమైనటువంటి దైవత్వం పైన కూడాను సందేహాలు కలిగిస్తుంటాది ఈ యొక్క అన్యోన్య ప్రేమ. It is this mutual love that entertains doubt, even God, who is pure and clear in eternal truth. అది కేవలము ఒక విధమైనటువంటి మూన్ లైట్ వంటిదిగా ఉంటుండాలి. It is a sort of moonlight, no doubt. సందిగ్ధావస్థలో ఉండినటువంటి మానవత్వమే ఇలాంటి సందేహాలకు అవకాశం అందిస్తుంది. It is only the confused human life that gives scope for doubt. బాహ్య చేష్టలు చూచి భ్రమిస్తుంది. It is deluded by external actions. చెడ్డవాని మాటలు అతి తీయగా ఉంటుంటాయి. The words of the bad people are so దానిని palatable. చూచి విశ్వసిస్తారు. He has full faith in them. మంచివారి మాటలు కొంత కఠినంగా కనిపించవచ్చు, The words of good people may be so harsh, కానీ అది మధురమైనటువంటి తత్వాన్ని అందిస్తుంది. but it passes on the nectarine nature within. వర్షము కురిసే సమయం లోపల వడగండ్లు కూడాను పడతాయి, ఐస్ గడ్డలు. As you find the rain over there, you also find hailstones, no doubt. అయితే ఈ మంచుగడ్డలు కొన్ని దెబ్బలను అందిస్తుంది. And it hits you, no doubt. వర్ష బిందువులు ఏమాత్రము మనకు ప్రమాదం కలిగించవు, Raindrops will never hit you anyway. కానీ ఈ మంచుగడ్డలో ఉండినటువంటిది కూడాను ఈ నీటి యొక్క తత్వమే. The hailstone also contains water. భగవంతుని ప్రేమ అప్పుడప్పుడు కొంచెం మంచుగడ్డ వలె కొంత బాధ కలిగిస్తుంది. The divine love hurts you like that of a hailstone at అందులో ఉన్నది times. కూడాను ప్రేమ రసమైనటువంటి యొక్క జలమే. It is also the water of love. కనుక ప్రతి మానవుడు కూడాను భగవతత్వాన్ని పరిపూర్ణంగా విశ్వసించి తద్వారా ప్రేమించడానికి ప్రయత్నించాలి. Therefore, everyone should know the nature of the divinity and love God completely.